కరికాల చోళుడు ధారావాహిక 17వ భాగం. రచన ఎంకే కుమార్. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. చోళ సామ్రాజ్యం అస్థిరపడే తరుణంలో కుమారుడు కరికాలుడిని రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు. మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు. కరికాలుడు రాజ్యంలో లేని సమయంలో చక్రవర్తి ఈలం చెర్చేన్ని మరణిస్తాడు. అధికారాన్ని కరికాలుడికి దక్కకుండా చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. దాంతో అతన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తుంది మహారాణి. దారిలో అతనికి పాండ్య గూఢచారులు కనిపిస్తారు. సైన్యాధిపతి ఇరుం పితారు తలయుడు వారిని సంహరిస్తాడు. ఇక కరికాల చోళుడు ధారావాహిక 17వ భాగం వినండి. కరికాలుడు: అవును, మన పాత రాజ్యంలోని కొన్ని ఊర్లు పాండ్యుల క్షుద్ర పాలనలో ప్రజలు కష్టాల్లో ఉన్నారు. మనం వారిని రక్షించగలమని వారికి నిరూపించాలి. ఇరుంపితారు తలయుడు తన పిడికిల్ని గట్టిగా మునిచాడు. ఇది ఇక తిరుగుబాటు. చోళ సింహం మళ్ళీ గర్జించబోతుంది. చీకటి మధ్య 3 నీడలు ముందుకు సాగాయి. చోళ రాజ్యంలో తిరిగి మంటలు రగిల్చడానికి యుద్ధం మొదలైంది. చోళ రాజ్యంలో నిశ్శబ్దంగా తిరుగుబాటు జ్వాలలు రగులుతున్నాయి. చెరగూడి పట్టణం ఒకప్పటి చోళుల వాణిజ్య కేంద్రం ఇప్పుడు పాండ్యుల నియంత్రణలో ఉంది. ప్రజలు ఒత్తిడిలో ఉన్నారు. పన్నులు భారమై అన్యాయపు శిక్షలు పెరిగాయి. ఇదే సమయం కరికాలుడు తన తొలి అడుగు వేయబోతున్నాడు. చెరగూడి వాణిజ్య ప్రాంతం. రాత్రిపూట ప్రజలు బహుళంగా కదులుతున్నారు. కానీ ప్రజల ముఖాల్లో ఉత్సాహం లేదు. పాండ్య సైనికులు నిరంతరం వారి మీద నిఘా పెట్టి ఎవరైనా పన్నులు కట్టలేకపోతే వారిని దండిస్తున్నారు. ఒక బీద రైతు తన మట్టి పాత్రలో ఉన్న బియ్యాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒక పాండ్య సైనికుడు వచ్చి అతని దగ్గర నుండి బలవంతంగా బియ్యం లాక్కున్నాడు. రైతు వేదనతో, ఇవి అమ్మితేనే నా కుటుంబ అవసరాలు తీర్చగలను. పాండ్య సైనికుడు చిరునవ్వుతో, రాజ్యం నిన్ను రక్షించాలి, కానీ నువ్వే రాజ్యానికి ఏమీ ఇవ్వడం లేదు. చోళరాజులు లేరు. ఇది పాండ్యుల సమయం. అంతలోనే ఒక రహస్య చేతి సంకేతంతో నల్ల గుడ్డలతో ముఖం కప్పబడిన కొందరు పాండ్య సైనికుల్ని చుట్టుముట్టారు. వారు మరెవరో కాదు, కరికాలుడి అనుచరులు. దొంగల్లా ప్రవేశించిన వీరు ఇప్పుడు తమ మొదటి దాడికి సిద్ధంగా ఉన్నారు. అంతలోనే చెరగూడి వీధుల గాలిలో ఒక గర్జన మారుమోగింది. కరికాలుడు గంభీరంగా, చోళుల బంధువులారా, మీ పోరాటం మొదలైంది. ఒక్కసారిగా కరికాలుడు తన ఖడ్గాన్ని ఎత్తాడు. ధర్మసేన, ఇరుంపితారు తలయుడు, మరో డజను అనుచరులు ఆయన్ను అనుసరించారు. పాండ్య సైనికుడు భయంతో, ఇదేమిటి తిరుగుబాటు అన్నాడు. ఇంతలోనే ఒక విల్లు బాణం ఉరుకుతూ వచ్చి అతని చేతిలోని కత్తిని కొట్టేసింది. అక్కడే ఉన్న చోళ ప్రజలు ఒక క్షణం నిశ్శబ్దంగా ఉన్నారు. తర్వాత ఉత్సాహంతో గర్జించారు. పాండ్య సైనికులు ఒక్కసారిగా రక్షణలోకి వెళ్ళారు. కానీ వాళ్లకు తెలీదు ఇది కేవలం ఆరంభం మాత్రమే అని. ముసుగులో ఉన్న యోధుల దాడి రాజ్యంలో ఆకస్మిక గందరగోళాన్ని రేపింది. వీరి అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలకు స్పష్టంగా తెలియదు. పాండ్య రాజ్యంలో రాజ్యసభలో కలవరం కలిగించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు ఈ దాడిని ప్రారంభంలో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇది ఒక్కసారిగా పెద్ద సమస్యగా మారింది. ఈ దాడి వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని పాండ్యులు పూర్తిగా గ్రహించలేదు. ప్రమాదాన్ని అంచనా వేయకముందే సైనికులు దీన్ని తేలిగ్గా తీసుకున్నారు. కానీ ముసుగులో ఉన్న యోధులు తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టించారు. పరిస్థితి తీవ్రంగా మారిన తర్వాత వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది పాండ్య రాజ్యంలో అంతర్యుద్ధ పరిస్థితిని తెచ్చింది. ఈ ముసుగు దళాలు పాండ్య రాజ్యంలో భయాన్ని రేకెత్తించాలని, గందరగోళంలో పడేయాలని ప్రయత్నిస్తున్నాయి. వీరు ముసుగుల్లోనే యుద్ధం చేయడం ద్వారా తమ అసలు చరిత్రను దాచిపెట్టాలని చూస్తున్నారు. పాండ్య రాజ్యసభలోనూ ప్రజల్లోనూ అయోమయం ఏర్పడింది. ఎవరు మిత్రులు ఎవరు శత్రువులో స్పష్టంగా తెలియని స్థితి కలిగింది. చీకటి దారిలో ప్రయాణం చేసిన అనంతరం కరికాలుడు తన కొద్దిమంది విశ్వసనీయ అనుచరులతో కరువూరుకు చేరుకున్నాడు. వానజల్లులు మట్టిని తడుపుతున్నాయి. రాజకుటుంబంలో పుట్టిన అతనికి
ఇప్పుడు తల దాచుకోవడానికి సొంత స్థలం కూడా లేదు. ఒక సాధారణ ఇంటి ఆవరణ. అక్కడ ఒక వృద్ధుడు నిదానంగా ధాన్యం కోత పనుల్లో ఉన్నాడు. అతని పక్కనే యువకులు పంట పొలాల్లో పనిచేస్తూ ఉన్నారు. వృద్ధుడు కళ్ళెత్తి చూస్తూ, మీరెవరు, యాత్రికులా అడిగాడు. కరికాలుడు మాట్లాడాలని అనుకున్నాడు, కానీ అతని గొంతులో కొన్ని మాటలు ఆగిపోయాయి. అతను ఓ సాధారణ వ్యక్తిగా కనపడాలని అనుకున్నాడు, కానీ అతని భంగిమ, ఆయన నడవడికే రాజకుటుంబానికి చెందినవాడని వెల్లడిస్తోంది. ధర్మసేన ముందుకు వచ్చి మాట్లాడాడు. అయ్యా, మేము కొంతకాలంగా యాత్రలో ఉన్నాం, ఆశ్రయం కోరుతున్నాం. వృద్ధుడు కొంచెం అనుమానంగా చూసి, ఈ రోజుల్లో యాత్రికులన్నా రాజకుటుంబ సభ్యులన్నా ఎవరికీ ఈ రాజ్యంలో సురక్షితంగా లేనేలేదు. మీరు నిజంగా నిస్సహాయులా? ఇరుంపితారు తలయుడు ముందుకు వచ్చి ముసుగులో ఉన్న కరికాలుడి వైపు చూశాడు. అతని కళ్ళల్లో ప్రశ్న ఉంది. నిజం చెప్పాలా? కరికాలుడు ఊపిరి పీల్చుకున్నాడు. అతను నిజాన్ని బహిర్గతం చేయాలని నిర్ణయించుకున్నాడు. కరికాలుడు, నేను చోళ రాజవంశానికి చెందినవాడిని. నేను యువరాజు కరికాలుడిని. ఒక్క క్షణం పాటు ఆ ప్రాంతం నిశ్శబ్దంగా మారిపోయింది. అక్కడున్న ప్రజలు అతన్ని ఆశ్చర్యంగా చూశారు. ఆ వృద్ధుడి కళ్ళల్లో ఒకంత దిగ్భ్రాంతి. వృద్ధుడు, యువరాజా, మేము ఎప్పుడూ మీ కుటుంబానికే సేవ చేశాం, కానీ ఇప్పుడేమీ చేయలేకపోతున్నాం. పాండ్యులు ఈ ప్రాంతాన్ని కఠినంగా పరిపాలిస్తున్నారు. ప్రజలు భయంతో ఉన్నారు. కరికాలుడు అతన్ని ఆప్యాయంగా చూశాడు. అతని గుండెల్లో అగ్ని మళ్ళీ రగిలింది. కరికాలుడు, నా రాజ్యం లూటీకి గురైంది. నా ప్రజలు కష్టపడుతున్నారు. నేను ఇక్కడ ఆశ్రయం తీసుకోవడానికి రాలేదు. నేను ఇక్కడ నా బలం తిరిగి సంపాదించుకోవడానికి, పోరాడడానికి వచ్చాను. వృద్ధుడు క్షణం నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాత చిరునవ్వు చిందించాడు. అతని ముఖంలో గర్వం కనపడింది. ఇంకా ఉంది కరికాల చోళుడు ధారావాహిక 18వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.